వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో కొత్త వైరస్ వచ్చింది. అదే హెచ్ఎంపీవీ వైరస్, హ్యూమన్ మెటాన్యూమో వైరస్. ఈ వైరస్ చైనాలో అవుట్ బ్రేక్, అక్కడ లాక్డౌన్ వరకు పరిస్థితులు వెళ్తున్నాయి. హాస్పిటల్ కూడా కిక్కిరిసిపోతున్నాయని చెప్తూ ఉన్నారు. అయితే ఈ వైరస్ ఇండియాలో కూడా వచ్చింది. బెంగళూరులో 2 కేసులు నమోదయ్యాయని చెప్తున్నారు. అసలు ఏంటి ఈ వైరస్? సో ఇది వచ్చిందని మనకు ఎలా తెలుస్తుంది? దీని లక్షణాలు ఎలా ఉన్నాయి? మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? వస్తే ట్రీట్మెంట్ ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనం ఐఎఫ్సిఏఐలో ఉన్నాము. ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియాలో మనతో పాటు ప్రెసిడెంట్ డాక్టర్ రంగారెడ్డి గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం సార్, కోవిడ్ వచ్చింది, మాట్లాడుకున్నాము, వేవులు మాట్లాడేశాము. 5 ఏళ్ల తర్వాత కొత్త వైరస్ వచ్చింది, అది కూడా చైనాలోనే. మళ్ళీ ఎందుకు వైరస్లన్నీ చైనాలోనే వస్తున్నాయి? ఏంటి హెచ్ఎంపీవీ వైరస్, హ్యూమన్ మెటాన్యూమా వైరస్ అంటున్నారు, అసలు ఏంటిది? మొదటగా నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఇది కొత్త వైరస్ కాదు. ఓకే, ఈ హెచ్ఎంపివి వైరస్ ఏదైతే ఉందో ఇది మనకి తెలిసినటువంటి వైరసే. ఈరోజు మీరు చాలా యాప్ట్ ప్రశ్న అడిగారు. చాలామంది ఇదే ప్రశ్న అడుగుతున్నారు, ఎందుకు ఈ వైరస్లన్నీ ఆరిజిన్ అంతా ఎటు చూసినా కానీ చివరికి చైనాలోనే దాని యొక్క ఆరిజిన్ ఉంటుంది అని. అలా అని ఏం లేదు. ఈ ఈ వైరస్లు అనేది ప్రపంచంలో ఎక్కడైనా పుట్టచ్చు. ఆఫ్రికా దేశాల్లో ఇప్పుడు మీకు తెలిసినట్టయితే ఎబోలా, మంకీ పాక్స్ ఇలాంటివన్నీ చాలా వచ్చాయి. చైనాలో కోవిడ్-19 తర్వాత ఏంటంటే ప్రజలందరి దృష్టి చైనా మీద పడింది. అందులో కోవిడ్-19 మొదట్లో వచ్చినప్పుడు అది కూడా 100 సంవత్సరాల తర్వాత అంత పెద్ద ఉపద్రవం మానవాళి మీద విరుచుకుపడింది. వాళ్ళకు కూడా ఏమీ అర్థం కాక చాలా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని వెంటనే షేర్ చేసుకోలేదు ప్రపంచంతో. వాళ్ళ దగ్గర ఉండే సర్వేలెన్స్ డేటా ఏదైతే ఉందో వాళ్ళు కొంత తత్తరపాటుకు గురై తాత్సారం చేశారు. దానివల్లనే కోవిడ్-19 అంత విస్తృతంగా విచ్చలవిడిగా ప్రపంచం మొత్తం మీద ఒక వినాశనకరమైనటువంటి ఒక ప్రయాణాన్ని, ఒక జైత్రయాత్రని సాగించింది. దాని పరిణామమే ఆల్మోస్ట్ 7 మిలియన్లు అంటే 70 లక్షల పైచిలకు ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఎంతోమంది ఇప్పటికి కూడా ఆ వ్యాధి నుంచి బాధపడుతూ ఉన్నారు. కాబట్టి అన్నీ చైనాలోంచే వస్తున్నాయే అనేది కూడా కరెక్ట్ కాదు. ఓకే, బట్ మీరు చెప్పిన దానిలో ఒక పాయింట్ అయితే డెఫినెట్గా చెప్పుకోవాలి. ఎక్కడైతే ఏ దేశాల్లో అయితే జనసమ్మర్దత ఎక్కువగా ఉంటుందో, ఎక్కడైతే హైజీన్ తక్కువగా ఉంటుందో అక్కడ కమ్యూనికబుల్ డిసీజెస్, అలాగే ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ చాలా తొందరగా ప్రబలేదానికి, తొందరగా వ్యాప్తి చెందేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే ఇప్పుడు మారుతున్న ప్రపంచంలో మీకు తెలియనటువంటి విషయం ఏమి కాదు. వాతావరణంలో జరుగుతున్నటువంటి మార్పులు కానీ, అలాగే మనకు పొల్యూషన్ కానీ, అలాగే మనం చేస్తున్నటువంటి విధ్వంసం ఏదైతే ఉందో, అడవుల్ని కొట్టేయటం, ఇక్కడ ఉండేటటువంటి వైల్డ్ యానిమల్స్కి వాటి హ్యాబిటాట్ నుంచి వాటిని దూరం చేయటం, తద్వారా అవి మానవులు నివసించే ప్రాంతాల్లోకి రావటం, మనకి ఇంతకుముందు ఎప్పుడూ ఎక్స్పోజర్ లేనటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ మనకి ఎక్స్పోజ్ అవటం, దీని ద్వారా మనకి ఈ రకమైనటువంటి వ్యాధులు ఎక్కువగా లాస్ట్ ఎస్పెషల్లీ 10 years నుంచి విపరీతంగా ప్రబలుతూ ఉన్నాయి. ఇది ఏదైతే ఉందో, ఈ పరిణామం ఏదైతే ఉందో ఇది ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ కాదు. ఇక రాబోయే కాలంలో మనకి ఇలాంటి ఇన్ఫెక్షన్స్, అవుట్ బ్రేక్స్, ఎపిడమిక్స్, పాండమిక్స్ అనేది ఒక సాధారణమైనటువంటి విషయంగా మారబోతూ ఉంది. ఎందుకంటే నేను ఇందాక చెప్పినటువంటి పలు కారణాల వల్ల. ఇక చైనా నుంచి ఏదైనా ఇట్లాంటి ఒక న్యూస్ వచ్చింది అనగానే అందరం బెంబేలెత్తిపోవటం సహజం. ఎందుకంటే మనకి గత స్మృతులు ఇంకా చాలా ఫ్రెష్గా ఉన్నాయి మన అందరి మదిలో. అప్పుడు జరిగినటువంటి ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో, మన కుటుంబాలు, మన చుట్టుపక్కల వాళ్ళు, మన దేశం, మన ప్రపంచం ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ మనకి పదిలంగా మనసులో స్థిరంగా ఉన్నాయి ఇప్పటికీ. కాబట్టి చైనా అనగానే భయం ఉండటం సాధారణం. కానీ ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఫ్యాక్ట్స్. మొదట సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ఒక హైప్ క్రియేట్ అయింది ఈరోజు. దాన్ని ఒక 2-3 విషయాలుగా మనం బాక్సెస్లో పెట్టుకుందాం. ఒకటి ఏమొచ్చింది న్యూస్ సోషల్ మీడియాలో, ఒక 4 వైరసెస్ వల్ల అన్నీ మూకుమ్మడిగా దాడి చేసి విపరీతంగా హాస్పిటల్స్, శ్మశానాలు ఇవన్నీ కూడా కిక్కిరిసిపోయేటట్టు చేశాయి అనేది మనకి వచ్చినటువంటి న్యూస్. ఆ 4 వైరసెస్ ఏంటి? ఒకటి మీరు ఇంతకుముందు చెప్పినట్టు హెచ్ఎంపివి అనేది ఒకటి, అలాగే ఇన్ఫ్లుయెన్జా ఏ, అలాగే మైకోప్లాజ్మా నిమోనియా,
అలాగే కోవిడ్-19. సో ఫస్ట్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇవేవి కూడా నావెల్ వైరసెస్ కాదు. అంటే ఈ రోజుకి ఈరోజు పుట్టుకొచ్చినటువంటి వైరసెస్ కాదు. ఇవి ఎప్పటి నుంచో ప్రపంచం మొత్తం సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ప్రపంచంలో మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ వీటితోటి ఎక్స్పోజ్ అయ్యి ఏదర్ వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ రావటమో, వచ్చి పోవటమో, లేకపోతే ఇప్పుడు వచ్చి ఉండటమో ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఎస్పెషల్లీ మనం గనుక ఈ సీజన్ గనుక చూసుకునేటట్టయితే ఎప్పుడైతే మనకి శీతాకాలం వస్తుందో, ఈ శీతాకాలంలో ఈ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి సర్వసాధారణం. మనందరికీ తెలిసినటువంటి విషయం. ఈరోజు ర్యాండమ్గా మన కుటుంబాల్లో ఎవరినైనా పోయి చూసినా కానీ వాళ్ళల్లో ఒక 10 మంది కుటుంబ సభ్యులు ఉంటే ఎవరికో ఒకళ్ళకో ఎదురుకో ఈ సీజన్లో జలుబో, దగ్గో, ముక్కు గారటమో రావటం అనేది చాలా సాధారణమైనటువంటి విషయం. అలాగే ఈరోజు చైనాలో కూడా జరిగింది. ఈ 4 మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల అక్కడ మామూలు సాధారణమైనటువంటి మంత్స్ కంటే ఈ